జగనన్న కాలనీలలో మట్టి దొంగలని పట్టుకుంటే, పట్టుకున్నోళ్ళనే తీసుకెళ్ళి బొక్కలో తోసినటువంటి సంఘటన తాజాగా సంచలనం సృష్టిస్తున్నది. ఇది జరిగినటువంటిదొచ్చేటప్పటికి తాజాగా రాజానగరం, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం మల్లంపూడి జగనన్న కాలనీ లేఅవుట్‌లో అర్ధరాత్రి మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే చేస్తున్నారు అన్నటువంటి దాంతో లోకల్‌గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ సర్పంచ్ ముప్పిడిశెట్టి వీరచక్రధర అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దాంతో వీళ్ళ మీద దాడికి దిగారు. వీళ్ళు ప్రతిఘటించారు. ఇరు వర్గాలు ఘర్షణ జరిగింది. మాజీ సర్పంచ్ ఆయన కొడుకు జస్వంత్‌ని అదుపులో తీసుకున్నారు రాజానగరం పోలీసులు. అంతేగాని మట్టి తవ్వుకెళ్ళే వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మట్టి తరలిస్తున్న అక్రమార్కులను వదిలేసి మాజీ సర్పంచ్ అతని కొడుకుని స్టేషన్‌కి తరలించడం ఏంటంటూ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్టేషన్ ఎదుట బైఠాయించినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. వరుసగా ఇక ఇలాంటి ఘటనలనేది సహజ సిద్ధం అనుకుంటా. ఇది తప్పేంటి అనేటటువంటి వాదనలకి పెరిగిపోతున్నటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఇక దీన్ని అడ్డు అదుపు లేనటువంటి అరాచకాల కిందనే ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడకపోవడమే స్పెషాలిటీ అనమాట. పోలీస్ స్టేషన్ దగ్గరనే బైఠాయించారు. ఇది జరుగుతోంది అక్కడ.